సండే పూట తింటా చికెన్ మొక్క బ్రో కంగువాత పెట్టాడు మొక్క బ్రో సూపర్ బ్రో సూపర్ బ్రో ఏంటి బ్రో 3D సినిమా ఎలా వచ్చింది బ్రో కంగువ మామూలుగా కాదు చూడండి బాబు చూడండి రక్తమే బ్రో టైం అయిపోయింది తమ్ముడు కార్తీ ఈ సినిమాలో ఉన్నాడు కార్తీ కాదు బ్రో చూడండి బ్రో ఎలా పట్టాయో చూడండి బ్రో ఘాట్లు దయచేసి జాగ్రత్తలు తీసుకోండి బ్రో దయచేసి బాబా 3Dకి అసలు రావద్దు వచ్చేస్తుంది కాదు బాయ్ ఇప్పుడు సూర్య చేయలేదు ప్లస్ కార్తిక్ కూడా చేయలేడు కదా, అందుకే రియల్లీ ఐ ఎంజాయ్ ద మూవీ. సెట్ అయిందండి రోల్ సూర్యకి చాలా వండర్ఫుల్ గా సెట్ అయిందండి. ఇంతకుముందు మన ప్రభాస్ చేసింది ఎంతనైతే డిఫరెంట్ గా ఉందో ఇది కూడా అంతే డిఫరెంట్ గా ఉంది. గ్రాఫిక్స్ ఎలా ఉందండి? గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి. ఫైట్ సీన్స్ ఎలా ఉన్నాయి? చాలా బాగా చేశారండి ఫైట్స్. స్క్రీన్ ప్లే అది ఇంకా 7 సెన్స్ ఆ టైప్ లోనే ఉంది. చాలా ఎక్సలెంట్ గా తీసారు. స్క్రీన్ ప్లే బాగుంది. డిఎస్పీ మ్యూజిక్ ఎలా ఉంది? అవును చాలా బాగుంది. ఆయన ఒక హైలైట్ ఆయన మ్యూజిక్. ఈ విజువల్స్ కూడా చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. నేను అనుకుంటా ఈ మధ్యకాలంలో వచ్చిన వండర్ఫుల్ మూవీ అంటే ఈ సూర్య మూవీ కంగువ. అలాగే 2000 crore ఏదో కలెక్ట్ చేస్తాను, అంత వస్తుందా? వస్తుందండి, అంతే బాగుంటుంది. ఓకే అండి బాయ్. అనమాట ఎలా ఉందంటే ఒక ఎలివేషన్ ఎక్స్ప్రెషన్ ఎమోషన్ బేబత్సింగ్ ఇచ్చిపడాడు. 1 man షో అనమాట. సూర్యాబాయ్ ఒక్కడే చేతుల మీద పెట్టుకుని సినిమాని రన్ చేసాడు. మీరు కంగువా సినిమాకి మట్కా సినిమా గెటప్లో వచ్చారు. నేను కంగువా సినిమా వచ్చాను, కాకపోతే గోదావరి నన్ను ఇంటిమేట్ చేసుకోవడానికి నేను ఈ టైప్ గెటప్ వేసుకున్నాను. 3 రోజుల నుంచి పెళ్ళ ఎరుకుమ్మేత ఇంట్లో పెట్టుకుని మరి అటువంటిది ఏసీ బుక్ చేసుకుందాం మనశ్శాంతిగా పడుకుందా అని కళ్ళొడెట్టుకుని వచ్చిన నన్ను కంగువా సినిమా లేపేస్తుంది భయ్యా. నిజంగా చాలా బాగుంది. 1 man షో అనొచ్చు. ఖచ్చితంగా ఇది మనశ్శాంతికి ఇంటికి వెళ్ళి ఆ పిల్లడానికి పోరు అనే ఒక డైలాగ్ ఉంటుంది అనమాట. ఆ డైలాగ్ మామూలుగా ఉండదు, ఖచ్చితంగా అది వేసి పడేది అందులో. థ్యాంక్ యూ. ఆ సాంగ్ అయినా సరే లేదంటే సెకండ్ హాఫ్ లో ఒక చిన్న బిట్ ఉంటుంది, తన వాయిస్ తో పాడే ఒక చిన్న కోరస్ ఉంటుంది, అది చాలా బాగా అనిపించింది. అది ఒక్కటి కొంచెం లౌడ్ లేకుండా ఓన్లీ తన ఒక్క వాయిస్. తమిళ్లో ఫస్ట్ 1000 crore అంటున్నారు, మరి అవుతుందా ఇది? 2000 crores అని చెప్పారు. 2000 crores కొడతా అని చెప్పి ఒక బాహుబలి స్టోరీ, ఒక మగధ స్టోరీ, ఒక స్ట్రేంజర్ థింగ్స్ ఇవన్నీ కలిపి కొట్టారు. అలాంటివి మొత్తం మిక్స్ చేసి ఒక మొహాన్ని కొట్టేసినట్టు అంటారు తప్ప ఎక్కడ కూడా ఒక యూనిక్నెస్ కనిపించలేదు సినిమాలో. ఇప్పుడు డిఎస్పీ మ్యూజిక్ ఎలా ఉంది? ఇప్పుడు పుష్ప 2 నుంచి డిఎస్పీని రిమూవ్ చేసి తమన్నా పెట్టారు కదా, మంచి పని చేశారు. ఈ సినిమాతో అంటే వర్కౌట్ అవ్వలేదా? మంచి పని చేశారు. ఇక్కడ మరీ లౌడ్ కనిపించింది. ఏం మేబీ సినిమా ప్రాబ్లం ఏమో కానీ చాలా లౌడ్ కనిపించింది. ఎప్పుడు బయటకు వస్తామా అన్న లెవెల్లో కొట్టాడు. అలాగే సూర్య వర్సెస్ బాబీ డియోల్ ఎలా ఉంది? క్రొకోడైల్ దేవరాలు ఎలా అయితే కావాలని పెట్టారో ఇక్కడ కూడా కావాలని పెట్టినట్టు అనిపించింది. ఎక్కడ కూడా అంత ఇంట్రెస్టింగ్ అయితే అనిపించింది. ఇంకొకటి లేడీస్ ఫైట్ ఒకటి ఉంది సినిమాలో, అదొక్కటి కొంచెం సర్ప్రైజ్ అంతే. అదొక్కటే కొంచెం హైలైట్ వావ్ ఫ్యాక్టర్ అనిపించింది తప్ప మిగతా ఎక్కడ కూడా అంత వావ్ ఫ్యాక్టర్ ఏమనిపించింది. ఇంకొకటి దిశా పటాని అసలు మూవీలో లేకపోయినా పెద్ద ఏం లేదు అన్న, ఏం లేదు, ఏం పడక పడదు. పక్కన యోగి బాబు ఎలా ఉన్నాడో దిశా పటాని క్యారెక్టర్ కూడా అంతే, అంతకుమించి ఇంకేం లేదు. కాకపోతే చైల్డ్ ఆర్టిస్ట్ చేసిన తను మాత్రం చాలా బాగా చేశాడు. సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తన క్యారెక్టర్ మొత్తం ఉంటుంది. తను చాలా బాగా చేశాడు. క్లైమాక్స్ సూర్య వర్సెస్ బాబీ డియోల్ ఎలా ఉంది? క్లైమాక్స్ బాబీ డియోల్ సూర్యకి ఎలా ఉంది? విలన్ కూడా అంత పవర్ఫుల్ గా చూపించలేదు అన్న. ఏదో తను అరుస్తుంటాడు చేస్తుంటాడు తప్ప హీరో విలన్ ఫైట్ వచ్చేసరికి అంత పవర్ఫుల్ గా చూపించలేదు. టోటల్ 2 పాస్ట్ జనరేషన్ కరెంట్ జనరేషన్ రెండింటిలో చూపిస్తారు. అది కొంచెం ఒక 10-15 minutes క్లైమాక్స్ సీన్ బాగుంది. కాకపోతే ఏంటంటే అప్పటికి చాలా టైం అయిపోయింది. అప్పటికి చాలా జనాలు అలసిపోయి ఉంటారు, ఎప్పుడెప్పుడు బయటకు వెళ్ళిపోతామన్న మైండ్ సెట్ తో ఉంటారు. సో అంత ఎంకరేజ్ అంత సాటిస్ఫై అయితే అవ్వదు జనాలు.